ప్రజలకు న్యాయం అందాలి అని. ఎందుకంటే 3 రంగాలుగా సంబంధించి ఉచిత న్యాయం ఉన్నది, అదొక హక్కుగా ప్రజలకు చేరువలో ఉన్నది అనేటువంటి విషయం భారత రాజ్యాంగం కల్పించింది అనేటువంటి విషయమే నిరక్షరాస్యులకు కాదు కదా, అక్షరాస్యులకే తెలియనటువంటి పరిస్థితి. అంటే ప్రజలకు ఒక హక్కు ఉంది అని తెలిసినాడు ఆ హక్కును వినియోగించుకోవడం అనేది ఉంటుంది. హక్కే ఉన్నది అని తెలియన్నాడు అది సాధ్యం కానటువంటిది. అందుకే సామాన్య ప్రజానికం తమకు ఉచితమైనటువంటి వైద్యం అందాలంటే ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్తారు, ఉచితమైనటువంటి విద్య కావాలి అంటే ప్రభుత్వ విద్యా సంస్థలకు వెళ్తారు. ఊరికనే చెప్తారు, ఏ చదువు సందే లేనటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా చెప్తారు. కానీ ఉచితంగా న్యాయం పొందవచ్చు అనేటువంటి విషయం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది ఎవరికి అంటే మెజార్టీ ప్రజలకు తెలియనటువంటి అంశం. దానికోసమే ఈ గత సంవత్సరం దేశవ్యాప్తంగా కూడా ఈ అవగాహన సదస్సులను కూడా నిర్వహించడం అనేది జరిగింది. అందుకని ప్రజలకు న్యాయాన్ని అందించేటువంటి ప్రక్రియ కోసం చట్ట పరిధిలో, సివిల్ జ్యూరిడిక్షన్ పరిధిలోనే కాకుండా, న్యాయస్థానాల పరిధిలో కాకుండా వెలుపల కూడా, ఎందుకంటే భిన్నమైనటువంటి అవగాహన పెరుగుతున్నటువంటి క్రమంలో న్యాయాన్ని అందించడం కోసం భిన్నమైనటువంటి ఆల్టర్నేట్ మెథడ్స్ కూడా ముందుకొస్తున్నటువంటి తరుణంలో ఆర్బిట్రేషన్ కావచ్చు, మీడియేషన్ కావచ్చు, ఉచితమైనటువంటి న్యాయాన్ని అందించేటువంటి న్యాయ సేవాధికార సంస్థల యొక్క పాత్ర గణనీయంగా పెరుగుతున్నటువంటి స్థితి మనకు కనబడుతున్నది. ఈ ప్రత్యామ్నాయమైనటువంటి పరిష్కార మార్గాల వెలుగులో న్యాయ సేవాధికార సంస్థ యొక్క పాత్ర చాలా క్రియాశీలకంగా ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత రోజు రోజుకు పెరుగుతున్నదనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇది ఒక వ్యవస్థపూరితమైనటువంటి ఇన్స్టిట్యూషన్ గా ఏర్పాటైన తర్వాత దీన్ని విస్తృతపరచడం కోసం ఒకనాడు 5 స్కీములతో పరిమితమైనటువంటి న్యాయ సేవాధికార సంస్థ కార్యకలాపాలు ఇవాళ 17 స్కీముల వరకు విస్తరించింది అంటేనే దీని ఆవశ్యకతను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇంకా విస్తృత స్థాయిలో దీన్ని తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరం ఉంది అనే దానికి నిదర్శనమే పంచాక్షరి గారు చెప్పినట్టుగా గ్రామీణ సామాజిక వ్యవస్థలో ఇవాళ ఉన్నటువంటి స్థితిలో నేరుగా ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు. ఈ ఇద్దరు చాలా కీలకంగా ప్రతి కార్నర్ కు సంబంధించినటువంటి ప్రజలతోనే నేరుగా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అంగన్వాడీ టీచర్లను, ఆశా వర్కర్లు. వీళ్లను నేరుగా మమేకం చేసుకోగలిగితే వాళ్ళందరినీ కూడా, అలాగే నాది ఇంకో సూచన కూడా, నా అభిప్రాయం ఏమిటంటే ఒక ఆలోచన, అవగాహన పురుషుడికి వచ్చిందనుకో, తెలిసిందనుకో, అది ఆయన వరకే పరిమితం. కానీ అదే ఒక స్త్రీకి తెలిస్తే అది కుటుంబానికి మొత్తం తెలుస్తుంది. స్త్రీకి కలిగిన ప్రతి అవగాహన ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అవగాహనగా మారుతుంది. అందుకని ఆశా వర్కర్లు, అంగన్వాడీలు అందరూ కూడా మెజార్టీగా మహిళలే కాబట్టి వారిని కనుక మమేకం చేసుకుంటే న్యాయ సేవాధికార సంస్థ యొక్క లక్ష్యాలు అతి తొందరగా దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువలకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అనేది తెలియజేస్తూ, అలాగే ఏ రంగంలో అయినా కూడా అంటే ఇవాళ ప్రజలు తమకు సంబంధించినటువంటి హక్కును పరిరక్షించుకోవడం కోసము ఆయా రంగాల్లో ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కనుక అక్కడ నిరాకరించబడితే అది స్వతంత్రమైనటువంటి వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఎక్కడైనా కానీ ఏ వ్యవస్థలైనా కూడా ఆ వ్యవస్థలో ఉన్న తమ సమస్య పరిష్కారం కోసం ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఏదైతే ఉందో అది నిరాకరించబడ్డప్పుడు దాన్ని న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని స్వీకరించి దాన్ని ఫార్వర్డ్ చేసేటువంటి రీతిలో కూడా ఒక అవకాశం ఉంటే బాగుంటుంది. ఆ రీతిలో కూడా ప్రజలకు వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తిగా కూడా తెలియపరుస్తున్నా. ఈ దిశగా చేసే దాంట్లో
నేను ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చేసేటువంటి విజ్ఞప్తి, మనం ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా మనకు మనంగా స్వచ్ఛందంగా ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యాచరణ కనుక పూనుకుంటే మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి అసమానతలు లేని సమాజాన్ని నిర్మాణం చేయడంలో భాగస్వాములు కావడానికి ప్రజలకు సత్వర న్యాయం, ఎలాంటి వివక్షత, కులం, మతం, ప్రాంతం, లింగం ఏ వివక్షత లేనటువంటి సమానత్వం కలిగిన సమసమాజ స్థాపన కోసం అంబేద్కర్ ఆలోచన వెలుగులో నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించుకొని అమలు చేసుకొని హక్కులను పరిపూర్తి చేసుకున్నప్పుడు దాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి న్యాయ సేవాధికార సంస్థ కార్యాచరణ కూడా దోహదపడుతుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.